సూపర్, ఎక్సలెంట్ గా చేసావమ్మా. ఇది జెన్యూన్ లవ్ ఫీలింగ్ అంటే. ఎనీవే, ఈరోజుతో షూటింగ్ మొత్తం పూర్తయింది. మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో ఏమో. సో అందరికీ బాయ్. సార్ చాలా మంది కమర్షియల్ ప్రొడ్యూసర్లు చూసాం, కానీ కమిట్మెంట్ ఉన్న ప్రొడ్యూసర్ మిమ్మల్ని చూస్తున్నాం సార్. హ్యాట్సప్ సార్, హ్యాట్సప్. థ్యాంక్ యూ. ఇలాంటి ఉండాలి సార్, ఇండస్ట్రీలో ఉండాలి సార్. 40 years ఎక్స్పీరియన్స్ నాకు ఇక్కడ. సార్ నా సర్వీస్లో నేను చెప్తున్నాను సార్, ఇలాంటి జెంటిల్మెన్ యంగ్ డైనమిక్ ప్రొడ్యూసర్ని ఎక్కడా చూడలేదు సార్ నేను. సార్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీరు పెద్ద ప్రొడ్యూసర్ అయిపోతారు సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. హలో, అందివే అరే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరున్న ఈ పరిస్థితుల్లో మా అందరి కోసం ఎంతో కష్టపడి ఈ సినిమా కంప్లీట్ చేశారు. ఖచ్చితంగా ఈ సినిమా మీకోసమైనా సక్సెస్ అవుతుంది సార్. అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు బాగుండాలి సార్. మీరు బాగుంటేనే మేము బాగుంటాం సార్. థ్యాంక్ యూ సార్. రండ్రా. The best producer I have never seen, sir. All the best. Thank you. Thank you. Thank you so much. Take care. బాగున్నారా మేడం? నేనెవరో మీకు తెలియకపోవచ్చు, కానీ మీరెవరో నాకు బాగా తెలుసు. ఆ 10 నిమిషాల జర్నీలో తన గురించి నాకు ఒకటి అర్థమైంది మేడం. తను ఎక్కువగా మాట్లాడు, ఏదైనా మాట్లాడితే అది మీ గురించే మాట్లాడతాడు. ఇప్పుడు అర్థమైంది మేడం, తను మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడు. నిజం చెప్పాలంటే మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం మన అదృష్టం. ఈ విషయంలో మీరు చాలా లక్కీ మేడం. ఏంటి వీడు ఏదేదో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? ఇదంతా అసలు నాకెలా తెలుసు అనుకుంటున్నారా? ఆ రోజు ట్యాక్సీలో సారీ బ్లేజర్ మర్చిపోయారు. బ్లేజర్ ఇద్దామని వెతికితే ఇందులో మీ ఫోటో కనిపించింది. ఈ బ్లేజర్ సార్కి ఇవ్వండి, అడిగానని చెప్పండి. ఉంటాను మేడం. ఓకే, థ్యాంక్ యూ. హే గీత. హాయ్. 2 days లో నీ పెళ్ళంట కదా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. లైఫ్ లో అనుకున్నది సాధించి పెళ్లి చేసుకుంటున్నావు. రే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెళ్ళి నీ లవ్ని ఎక్స్ప్రెస్ చేయరా. రే, 2 days లో తన పెళ్లిరా. ఇప్పుడు వెళ్ళి నేను లవ్ ఎక్స్ప్రెస్ చేస్తే ఆ రోజు ఆ ఫంక్షన్లో వాళ్ళన్న మాటలు నిజం చేసినట్లు అవుతుంది. నేను అవకాశం ఇచ్చింది అవసరం కోసం కాదురా. అంటే నీ ప్రేమను చంపుకుంటావా? చంపేస్తే చనిపోయేదైతే అది ప్రేమ ఎలా అవుతుందిరా? నేను సినిమా విషయంలో సక్సెస్ అయ్యాను, కానీ ప్రేమ విషయంలో ఫెయిల్ అయ్యాను. ఏంటి నువ్వు మాట్లాడేది? అవునమ్మా, రాజ్ని లవ్ చేస్తున్నానమ్మా. 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? అవునమ్మా, రేపొద్దున పెళ్లి మండపంలో పెళ్లి కొడుకు పక్కన ఇంకొక పీట వేసి ఉంటుంది. ఆ స్థానంలో నేను కూర్చున్నా, ఇంకెవరు కూర్చున్నా అతనికి పర్వాలేదమ్మా. జస్ట్ ఒక అమ్మాయి కూర్చుంటే చాలు, అంతే. కానీ రాజ్ కల కాదమ్మా. ఆ స్థానంలో నన్ను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేడమ్మా. అంతెందుకు, మొన్న నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేయమని అడిగితే ఎలా ఎస్కేప్ అవ్వాలా అని ఆప్షన్స్ వెతికాడు. కానీ రాజ్ హెల్ప్ చేయడమే తప్ప వేరే ఆప్షన్స్ వెతకలేదు. నువ్వే బాగా ఆలోచించమ్మా. నువ్వు చూస్ చేసిన పర్సన్ కరెక్టో, నేను సెలెక్ట్ చేసుకున్న పర్సన్ కరెక్టో? అది కాదే, వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. రేపు నీ పెళ్ళయిన తర్వాత వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు. బాగా చూసుకోవడం అంటే నాకేదైనా ఆపదొస్తే గుళ్ళు గోపురాలు తిప్పనక్కర్లేదమ్మా. తన గుండెలపై పెట్టుకుని చూసుకుంటే చాలు. నాకా నమ్మకం ఉంది. రాజ్ నన్ను అలాగే చూసుకుంటాడమ్మా. సరే, నీ ఇష్టం. నేను వెళ్ళి రాజుతో మాట్లాడతాను. వద్దమ్మా,
మళ్ళీ ఇదేంటే? తను నాకు ఒక అవకాశం ఇచ్చి నన్ను ఇంతటి దాని చేశారు. ఇప్పుడు నువ్వెళ్ళి మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడిగితే ఇచ్చిన అవకాశాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అడుగుతున్నారని అనుకుంటారమ్మా. నేను రాజ్ని లవ్ చేస్తున్నానంటే తన ఒపీనియన్ తెలిసేంత వరకు నన్ను ఇలాగే వదిలేయమ్మా ప్లీజ్. వాడు నిన్ను ఎందుకంత ఇష్టపడుతున్నాడో అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది మీ ఇద్దరి మనస్తత్వాలు ఒక్కటేనని. వాడు సేమ్ నీలాగే ఫీల్ అవుతున్నాడు. వాడు భవిష్యత్తులో పెద్ద పెద్ద భవనాలు కోటలు కట్టిస్తాడో లేదో నాకు తెలియదు గాని వాడి గుండెల్లో మాత్రం పెద్ద గుడే కట్టేశాడు. ఆ గుడి ద్వారాలు ఎప్పటికీ నీకోసం తెరిచే ఉంటాయి. రోజు నువ్వు నన్ను చూస్తూ అలా మౌనంగా ఉంటుంటే అది నీ మనస్తత్వం అంతే అనుకున్నాను. కానీ ఎందుకు నన్ను లవ్ చేయడం ఆ రోజు బర్త్డే ఫంక్షన్ లో మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు. ఇప్పుడు అర్థం చేసుకున్నావుగా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. కంగ్రాచులేషన్స్ మేడం, కంగ్రాచులేషన్స్. సినిమా పెద్ద హిట్ అయిపోయింది, మీరు పెద్ద హీరోయిన్ అయిపోయారు. కంగ్రాచులేషన్స్. గుర్తుపట్టలేదా? నేను మేడం సెంటిమెంట్ శంకర్ని, కాబోయే డైరెక్టర్ని. నా అసిస్టెంట్ కొత్త. మేడం మీరు ఈ సినిమాలో యాక్ట్ చేస్తే చాలా పెద్ద హిట్ అయిపోయింది. మా సినిమాలో కూడా యాక్ట్ చేస్తే సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది మేడం. కాదనకండి మేడం ప్లీజ్. చూడండి సార్, మీకు సెంటిమెంట్ ఉండొచ్చు కానీ ఎదుటి వాళ్ళలో టాలెంట్ కూడా ఉంటుంది. దాన్ని నమ్మండి, మీకే మంచిది. వెళ్దామా? ఇక చాలు పద.